అలాగని తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు. కానీ అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరమ్మా? దేవుడు కదా. మరి ఆ దేవుని గురించే చెప్పడం లేదంటండి తల్లిదండ్రులు. ఏం చెప్తున్నారండి తల్లిదండ్రులు? నువ్వు ధనవంతుడు కావాలరా, ధనవంతుడైనంత మాత్రాన గుణం వస్తుంది అనుకోకండి. నువ్వు గొప్ప చదువు సంధ్యల్లో గొప్పవాడిగా రాణించాలరా, చదువు వచ్చినంత మాత్రాన సంస్కారం ఉంటుంది అనుకోకండి. విద్యకు తోడు బుద్ధి రావాలంటే దేవుని గురించి తెలియజెప్పాలి. చదువుకు బదులు సంస్కారం రావాలంటే దేవుని గురించి అర్థం చేయించాలి. మనుషులలో మానవత్వం నింపాలంటే దేవుని గురించి అర్థం చేయించాలి. ప్రారంభంలోనే దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉండని చెప్పాలని బాలుడు నీ పాప. మనుషులు బ్రతకడానికి గల కారణం ఎవరంటే దేవుడు అని చెప్పారండి. ఎవరు చెప్తున్నారండి దేవుని బిడ్డలారా? స్వార్థం. నా గురించే, తల్లి గురించే చెప్పుకోవడం, తండ్రి గురించే చెప్పుకోవడం. నాకు 4 పిల్లలు లేరా ఆయనకి ఇలా మాట్లాడుతుంది అనుకోకండి. నాకు 3 కూతుళ్ళు 1 కుమారుడు. పుట్టినప్పటి నుండే దేవుని మాటలు అభ్యసింపజేశాను. అలా క్రైస్తవ పిల్లలు జ్యోతుల్లాగా వెలగాలి ఈ లోకంలో.